పరువుగా బ్రతుకుతున్నాం. మా మీద నింద వేయకండి. నిజంగా మా ఆయన ఊర్లో లేరు. 10 రోజుల క్రితం వెళ్లారు. ఎప్పుడొస్తారో తెలీదు. ఆ దొంగతనానికి మా ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? పాప చెప్పినట్టుగా ఆ హాఫ్ లాకెట్ మీ ఆయనదే కదా. దొంగతనం జరిగిన ప్లేస్లో దొరికింది. అది పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఎంక్వైరీ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసి మీ భర్తని దోషిగా నిర్ణయిస్తారు. అప్పుడు మీ పరువు పోదా? అదే మాకు నిజం చెప్పి ఆ డబ్బు మాకు తిరిగి ఇచ్చేస్తే మీ ఆయన్ని క్షమించి వదిలేమని చెప్తాం. చెప్పు. చెప్పు. మనోహర్ గారు వదిలేండి. అలా ఎలా వదిలేస్తారండి? ఏడిస్తే జాలిపడి వదిలేస్తారా? మీకు వాళ్ళ కన్నీళ్లు కనిపిస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో నిస్సహాయత కనిపిస్తుంది. అయినా తప్పు చేసింది తన భర్త అయితే వీళ్ళని నిలదీసి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. పదండి. మరి మీ సంగతి ఏంటండి? ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. పదండి వెళ్దాం. రారా, ఎక్కడ దాక్కుంటావు? రా రా, బయటికి రా. ఆడపిల్ల దగ్గర డబ్బులు కొట్టేస్తావా? నీ వల్ల ఎన్ని మాటలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో తెలుసా? చెప్పరా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. నాకు తెలుసు నాకు తెలుసు. నేను తీసుకొస్తాను. తీసుకురా. చెప్పరా, ఎవరు చేపించారో చెప్పు. ఇదిగోండి, ఇదిగోండి మీ డబ్బు. మా ఆయన నేను చేయకండి. ఇదిగోండి. రాజుగారు చెక్ చేయండి. మీ డబ్బు మీకు ఇచ్చేసాం కదా, ఆయన వదిలేసేయండి. ఆయనకేమైనా అయితే నేను నా బిడ్డ అనాథలైపోతాం. మీకు పుణ్యం ఉంటుంది. ఆయన వదిలేసే బాబు. చిన్నపిల్ల మొహం చూసి వదిలేస్తున్నాను. మీ ఆయన్ని మా చేతులతో కాదు, పోలీసులకు అప్పచెప్తాను. వాళ్ళే తేలుస్తారు. రా. మనోహర్ గారు, అతను వదిలేసేయండి. ఏమంటున్నారండి మీరు? మనకు పోయిన డబ్బులు తిరిగొచ్చాయి. అతను వదిలేసేయండి. ఇతను జైలుకి వెళ్తే రేపు ఈ సమాజం అతని భార్యని పిల్లని హింసించి చంపేస్తుంది. అది జైలు శిక్ష కంటే కఠినం. చూడరా, నువ్వెంత చేసినా తను నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది. అదిరా తను గొప్పతనం. మీరు మీ అమ్మాయి కోసమే తనకి మంచి జీవితం ఇవ్వాలని ఇలా చేసుండొచ్చు. కానీ మోసంతో, అవినీతితో మీరిచ్చే సంపద తనకెప్పటికైనా శాపమే అవుతుంది. మీరు నిజాయితీగా మంచితనంతో సంపాదించే రూపాయి అయినా సరే తనకి రక్ష అవుతుంది. మీ మంచితనమే పిల్లలకు ఆశీర్వాదాల రూపంలో దొరుకుతాయి. గుర్తుంచుకోండి. పదండి వెళ్దాం. వాళ్ళకిచ్చిన టైం ఆల్మోస్ట్ అయిపోయింది వదినా. ఇంకా వాళ్ళు వస్తారని, ప్రూవ్ చేసుకుంటారని ఎదురు చూడడం వేస్ట్. నాకు తెలిసి వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోయి ఉంటారు కూడా. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే వెతికి తీసుకొచ్చి పడేస్తారు. తొందరపడకు శేషు, వాళ్ళకిచ్చిన టైంలో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, చూద్దాం.
పైగా ఆ దొంగ ఎవరో తెలిసిందని చెప్పి అక్కడికే వెళ్ళారు కదా, రానివ్వు. ఏంటి చూసేది? ఈ అరగంటలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయేంటి? అదిగో రాధా మనోహర్ వచ్చేశారు. మేడం, ఏంటమ్మా రాధా, ఎక్కడికెళ్లారు? ఎందుకింత ఆలస్యమైంది? నా దగ్గర నుండి డబ్బులు కొట్టాల్సిన వాళ్ళెవరో తెలిసిందని చెప్పాను కదా మేడం. అతనింటికే వెళ్ళా. మేమనుకున్నట్టే డబ్బు అతనింట్లోనే దొరికింది. ఇదిగోండి శేష్ గారు, పోయిందనుకున్న డబ్బు మొత్తం అలాగే ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టుకోండి సార్. ఇప్పటికైనా అనవసరమైన నింద వేసినందుకు రాధకి సారీ చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారండి? మీరు కామెడీ చేస్తున్నారు కదా అందుకు. శేషు గారు, లేకపోతే ఏంటయ్యా? డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగానే తను దొంగతనం చేయలేదు అని ఎలా నమ్మాలి? ఏమో తనే దాచేసి ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటోందని దాచిన సొమ్ము తీసుకొచ్చుండొచ్చు కదా. దీన్ని కవర్ చేయడం అంటారు, నిజాయితీని ప్రూవ్ చేసుకోవడం కాదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు శేష్ గారు. ఎవరైనా విషయాన్ని ఇలాగే అర్థం చేసుకుంటారమ్మా. ఇక్కడ అందరి మైండ్లో ఇదే రన్ అవుతుంది. నేను బయటకు చెప్పాను అంతే. చూడండి, రాధ ఏ తప్పు చేయలేదు. ఈ డబ్బు దొంగిలించిన అతనింటికి వెళ్ళి తీసుకొచ్చాం. దానికి సాక్ష్యం ఏంటి? అసలు ఎక్కడైనా దొంగ దొరికితే అరెస్టు చేయించి పోలీసులకు అప్పగించి డబ్బులు తీసుకుంటారు. కానీ మీరు దొంగను వదిలేసి డబ్బులు మాత్రం తీసుకొచ్చారేంటి? జాలి పడ్డారా? లేక లేని దొంగని ఎలా తీసుకురావాలా అని వదిలేశారా? శేషు గారు, అరుపులు కాదమ్మా, ఆధారాలు కావాలి. శేషు, నేను మాట్లాడతా. నాగు రాధా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ దొంగతనం చేసిన వ్యక్తి దొరికినప్పుడు అతన్నెందుకు అరెస్ట్ చేయించలేదు? డబ్బుతో పాటు అతన్ని కూడా నలుగురు ముందు తీసుకొచ్చి నిలబెట్టాల్సింది కదా. అప్పుడే నీ నిజాయితీని ఎవరూ క్వశ్చన్ చేయరు. బహుశా ఆ దొంగ వీళ్ళ నుంచి తప్పించుకున్నాడేమో. తప్పించుకునేవాడు డబ్బుతో సహా పారిపోతాడు కదన్నయ్య. చెప్పు రాధా, డబ్బు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన నీ మీద పడ్డ నింద పూర్తిగా తొలగిపోదు. ఆ దొంగతనం జరిగిందని ఇక్కడున్న వాళ్ళందరూ నమ్మాలి. మేడం, నిజానికి చెప్పడానికి ఏ సాకు లేక సైలెంట్ అయిపోయినట్టున్నారు. మేడం, డబ్బు దొంగిలించటం నిజం. ఈ డబ్బు ఆ దొంగ దగ్గర నుంచి తీసుకురావటం నిజం. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా నిర్ణయం మీదే. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు వదినా? వీళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తే అందరికీ ఇదే సాకు అవుతుంది. వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేసి పంపించేయండి. అంత పని చేయకండి. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. రెస్ట్ తీసుకోండి. నేనా టైర్డా? నో, నెవర్. నేను అసలు పని చేసే కొంత యాక్టివ్ అయిపోతుంటాను. అదేంటో 24/7 పని చేయమన్నా ఆగకుండా చేస్తాను. ఏంటో ఒక పనుంటే అసలు నాకు నిద్ర కూడా పట్టదు. వెరీ గుడ్ బాయ్. టార్చ్ లైట్ వేసుకొని వెతికినా నా అంత మంచోడు దొరకడు. యు ఆర్ లక్కీ. నిద్రపోయాడు. ఇక నిన్ను హ్యాపీగా నిద్రపోవచ్చు. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సేఫ్.
ఒరే శేష, ఈ రోజు నీ టైం బాగుండి త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే నువ్వే దొంగతనం చేయించావన్న నిజం బయటపడిపోయి ఈ పాటికి జైల్లో చెప్పకూడదు తింటూ ఉండేవాడివి. అయ్యో, ఇతని వాలకం చూస్తుంటే ఇప్పుడప్పుడే నిద్ర లేచేలా లేడే. రాధా, తప్పదు నీకు బాధ. ఏదో ఒకలా నిద్రలేపు. మనోహర్, 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 తెల్లవారి చాలాసేపైంది, నిద్ర లేవండి. మనోహర్, మనోహర్, అయ్యో, మనోహర్, మనోహర్, మనోహర్ లే. అయ్యో, మనోహర్, మనోహర్, సమ్మర్లో వర్షం ఏంటి? మహాప్రభు, నీకొక దండం. కుంభకర్ణుడి కజిన్లా ఉన్నాడు. ఈ మహానుభావుని నిద్ర లేపడం కంటే మేడం వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవటం బెటర్. మేడం గుడికి వెళ్దామన్నారు కదా, సరే కట్టుకుని వెళ్దాం. మేడం, రాధా, మనోహర్ ఎక్కడమ్మా? నేను ఆయన్ని గుడికి రమ్మని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను, కానీ ఆయనకి చాలా హెడ్ఏక్గా ఉంది అంటున్నారు. పోనీలే అమ్మా, మరీ బలవంతం చేయొద్దు. దేవకి, మనం వెళ్దాం పదా. పదండి. నువ్వు కూడా రావచ్చు కదా మాధవి. ఇంటి పని చాలా ఉందక్క, ఇంకెప్పుడైనా వస్తానులే. ఇప్పుడు మీరు వెళ్ళరండి. అలాగే పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పూజకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయా బంగారం? అంతా కూడా రెడీ మేడం. అన్నదానానికి సంబంధించిన వాటి గురించి గుడి మేనేజ్మెంట్ తో చెప్పారు కదా? చెప్పాం సార్, వంటలు కూడా అవుతున్నాయి. మీరు పూజ పూర్తి చేసుకుని వచ్చేసరికి వంటలు పూర్తయిపోతాయి, అన్నదానం మొదలు పెట్టేయచ్చు. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడా ఏ లోటు రాకూడదు. భక్తులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఏది తగ్గినా వెంటనే ఇంకొకటి రెడీ చేస్తూ ఉండండి, సరేనా? ఓకే. నమస్కారం పూజారి గారు. రండి. థ్యాంక్ యూ. పద. సార్, మేము వెళ్ళి అన్నదానం ఏర్పాట్లు చూసుకుంటాం. అలాగే పద. అయ్యా, గోత్రనామాలు చెప్పండి అమ్మా. ఇదిగోండి. పైడిపాల గోత్రం పైడిపాల గోత్రోద్భవస్య రాధా మనోహర్. రాధా మనోహర్ నామధేస్య సహ కుటుంబస్య. సహస్రనామార్చన ఎవరి పేరు మీద చేయించాలమ్మా? రాధా మనోహర్. అలాగే. ఓం సహ కుటుంబానాం క్షేమస్థైర్యం. అదేంటమ్మా మా పేర్లు గోత్రనామాలు చెప్తున్నారు?
మీకోసం పూజ చేయించడం లేదా? ఈ పూజ చేయిస్తుందే మీకోసం. దూరం చేసుకున్న కన్న కూతుర్ని దగ్గర చేసుకోలేకపోయాను. దగ్గరగా ఉన్న ఈ కూతుర్ని దూరం కాకూడదని మొక్కుకున్నాను. నా మీద అంతులేని అభిమానం చూపిస్తున్న మేడంని మోసం చేస్తున్నాను అనే గిల్ట్ వెంటాడుతుంది. కానీ నా పరిస్థితి అలాంటిది. నా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ నాటకం ఆడక తప్పడం లేదు. నన్ను క్షమించు దేవుడా. ఇంత మంచి మనుషులకు కూతురు దూరమైందని బాధ ఉండకూడదు. గాయత్రిని ఎలాగైనా మేడంకి దగ్గర చేయి స్వామి. రాధలా అభిమానించే మనుషుల్నిచ్చావు. అలాగే నా ప్రాణానికి ప్రాణమైన గాయత్రిని మా దగ్గరికి చేర్చు స్వామి. ఏ సమస్య మా దరి చేరకుండా కాపాడు స్వామి. వీళ్ళొచ్చారేంటి? వీళ్ళ సంగతి చెప్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాం జ్యోర్ముఖ్యమామృతాతే. పూజారి గారు, అమ్మా, వీళ్ల పూజ ఆలస్యమయ్యేలా ఉంది. అంతవరకు భక్తులు వెయిట్ చేస్తూ ఉండాలా? ముందు మా పూజలు పూర్తి చేయండి. అమ్మా, సహస్రనామార్చన సగంలో ఉంది. కాసేపు ఓపిక పట్టండి, హారతి ఇస్తాను. హాయ్ బావగారు, మార్నింగ్ నుంచి కనిపించలేదు. ఈ బ్యాగ్ ఏంటి? ఓ, అక్కతో కలిసి టూర్ ప్లాన్ చేస్తున్నారా? అక్క ఎవరు, బావెవరు? అక్క అంటే మా రాధక్క, అక్క మొగుడు మీరే. సో మీరే మా బావగారు. స్టాప్ ఇట్ రోషన్. నన్ను అలా పిలవకు. మీ అక్కకి నాకు ఏ సంబంధం లేదు. జోక్ చేస్తున్నారా? ఐఎమ్ వెరీ సీరియస్ రోషన్. ఒక అండర్స్టాండింగ్ తోటే ఇక్కడికి వచ్చాం, కానీ అది మిస్అండర్స్టాండింగ్ అని ఇప్పుడే అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇంకా తన దారి తంది, నా దారి నాది. బాయ్. మీరు చెప్పినట్లే వంటల్ని చెడగొట్టేశాను మేడం. వెరీ గుడ్. అరే రోషన్. నాన్న ఇట్రా. వస్తున్నా నాన్న. ఏంటి నాన్న? వెళ్ళ మనోహర్ రమ్మను. మనోహర్ బాబు ఇంట్లో లేడు నాన్న. ఏంటి ఇంట్లో లేకపోవడం ఏంట్రా? ఇందాకే చూశాను నేను. అంటే భార్యతో కలిసి పూజలు చేయడానికి గుడికెళ్ళాడా? లేదు, ఇల్లు వదిలేసి తన లగేజ్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంట్రా వేళాకోళంగా ఉందా? అతను ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోతాడు? రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ వెళ్ళిపోవడం అయితే నిజం. అక్కతో ఏదో గొడవ జరిగిందనుకుంటా. నన్ను బాబా అని కూడా పిలవద్దని కోప్పడ్డాడు. నా దారి నాది, తన దారి తనది అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అరే, నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీదొట్టు నాన్నా. అమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. సరే పదరా. అంటే రాధా మనోహర్ల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగింది. ఎంత గొడవ జరిగితే మాత్రం పెళ్ళాన్ని, ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతాడా? ఏదో తేడా కొడుతుంది.
ఈ విషయం అన్నా వదిలికి చెప్పి రచ్చ రచ్చ చేసేయాలి. పూజ కూడా అయిపోయింది, ఇప్పుడే అన్నదానం చేశారు. ఆ మనోహర్ గడు అక్కడికి ఏమైనా వచ్చాడా? లేదు సార్. అవును, ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఎందుకు సార్? అదంతా తర్వాత చెప్తా గానీ ఆ రాధ ఏం చేస్తోంది, ఎక్కడికి వెళ్తోంది ఒక కన్నేసి ఉంచండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్, సదా మీ సేవలో. ఏడు సేవలే, ఫోన్ పెడా. రాధా భలే దొరికావే. వీడు వంటల్లో ఉప్పు కారం కలిపి చెడగొట్టేశానన్నాడు. కానీ అన్నదానానికి వచ్చిన వాళ్ళంతా వంటలు అద్భుతంగా ఉన్నాయని తృప్తిగా తినేసి వెళ్తున్నారేంటి? ఎందుకు ఇలాంటి మెసేజ్ పెట్టారు? గుడ్ బై చెప్పడం ఏంటి? వెంటనే వెళ్ళి మనోహర్ గారిని కలవాలి. బంగారం, సింగారం, పూజ అన్నదానం అంతా అనుకున్నట్టే చాలా బాగా జరిగింది. మీరు ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. మేమంతే, ఏ పని అప్పు చెప్పినా పర్ఫెక్ట్ గా చేస్తాం. మమ్మల్ని అందరూ మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్ అంటారు మేడం. కదా బంగారం? అవును సింగారం. అమరాధ, బయలుదేరదామా? సార్ మీరు వెళ్ళండి మేడం, నాకు చిన్న పనుంది. ఏ పని రాధా? తర్వాత చూసుకోవచ్చుగా. అంటే అది కొంచెం ఇంపార్టెంట్ పని మేడం, వీలైనంత త్వరగా వచ్చేస్తాను. నన్ను తోడుగా రమ్మంటారా? అక్కర్లేదులేండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే రాధా, జాగ్రత్త. అలాగే మేడం. వెళ్దామా అండి? ఆటో. బంగారం చెప్పు, ఏంటి అప్డేట్? సార్ రాధా గురించి టెన్షన్ గా ఎక్కడికో వెళ్తుంది సార్. మా వదిన వాళ్ళతో రావడం లేదా? లేదండి. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలీదు సార్, ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. రే, నువ్వు దాన్ని ఫాలో చేయకుండా నాకు ఫోన్ చేస్తావేంట్రా? అంటే ఫాలో అవ్వమని మీరు చెప్పలేదు కదా అని చేయలేదు సార్. పరమానంద శిష్యులు అందరూ నాకే తగులుతారా? సర్లే, అఘోరించవులే, ఫోన్ పెడా. ఏమంటున్నాడు ముసలోడు? ముసలోడికి బీపీ రేజ్ అయింది. అవును, ఇంతకీ లోపల ఏం కొట్టేశావు? లాభం. మరి నువ్వు? పూజారి పల్లెల్లో నోట్లు కొట్టేశా. నీ చీర కొనుక్కుంటాలే. ఈరోజు ఎలాగైనా ఆ రాధా మనోహర్ల విషయం తేల్చేయాలి. ఏం చెయ్యాలి? అన్నయ్య వదిన వచ్చేశారు. విషయం డైరెక్ట్గా చెప్తే చాడీలు చెప్పినట్టు ఉంటుంది. ఏం చేద్దాం? అన్నయ్య మీరు వచ్చేసారా? మనోహర్ ఎక్కడా? మనోహర్ ఇంట్లోనే ఉన్నాడు కదా శేషు. తన ఇంట్లో లేడన్నయ్య. ఈ ఫైల్ మీద అర్జెంట్గా తన సంతకం కావాలి, అందుకే తన కోసం రూమ్కి వెళ్ళా. రూమ్ లో లేడు. మీతో గుడికి వచ్చాడేమో అనుకున్నాను. మాతో పాటు రాధ మాత్రమే వచ్చింది. అవునా? ఇంట్లో లేడు, మీతో గుడికి రాలేదు, అలాగని ఆఫీస్కి పోలేదు. మరెక్కడికి వెళ్ళినట్టు? అసలు ఈ ఫైల్ అర్జెంటుగా మూవ్ చేయాలి.
దానికి ఎందుకు అంత కంగారు? ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటే సరిపోతుంది. ఉండు, నేను కాల్ చేస్తాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాడే, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళినట్టు? పైగా ఉదయం నుండి చాలా చిరాగ్గా ఉన్నాడని రోషన్ కూడా చెప్పాడు. బహుశా రాధకేమైనా తెలుసుండొచ్చు. రాధ కూడా మీతోనే వచ్చింది కదా, తనకి మాత్రం ఎలా తెలుస్తుంది? పూజ అయిపోగానే ఏదో పనుంది చూసుకొస్తానని చెప్పి వెళ్ళింది. సరిపోయింది, తను కూడా ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందా? ఏంటో వీళ్ళిద్దరి ప్రవర్తనా విధానం కన్ఫ్యూజన్గా ఉంది. ఒకసారి రాధకు కాల్ చేస్తానుండు శేషు. ఏమండి, సార్ ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి సార్. ఎక్కడున్నావు రాధా? మేడం, నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను మేడం. 1 అవర్లో వచ్చేస్తాను. ఏమైనా అర్జెంట్ వర్కా మేడం? అదేం కాదు, మనోహర్ ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? అదిగో వచ్చింది. రామ్మా రా, నీకోసమే వెయిటింగ్. రా. అడగండి అడగండి వదినా, అసలు మనోహర్ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు తిరిగి రానన్నాడు? ఎంత కోపం ఉన్నా భార్యనైతే వదిలేసి వెళ్ళాడు కదా. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అడగండి వదినా. ఏమైంది రాధా? గుడి నుంచి అంత హడావిడిగా ఎందుకు వెళ్ళావు? నిన్ను కూడా వదిలేసే అంత గొడవ ఏం జరిగింది? నీ మౌనం సమాధానం కాదమ్మా, మాట్లాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నువ్వే. నన్ను క్షమించండి మేడం, నేను మీ అందరితో అబద్ధం చెప్పాను. నేను మనోహర్ భార్య భర్తలను కాము. ఉద్యోగం కోసం అలా నాటకం ఆడా. కానీ మేడం, నేనేది కావాలని మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు. నా కుటుంబ పరిస్థితుల్లో నేను అలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాను. అబద్ధం చెప్పి మీ దగ్గర ఉద్యోగం సంపాదించాను తప్ప మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యాలి అని అనుకోలేదు మేడం. నన్ను క్షమించండి. నేను తాకద్దు. నిన్ను నమ్మినందుకు ఎంత నమ్మక ద్రోహం చేశావు? అబద్ధాలతో భార్యాభర్తలనే నాటకంతో మా కళ్ళు కప్పేశావు. ఎంత మోసం! మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి. నన్ను నమ్మండి మేడం. ఆపు! నమ్మకం విలువ తెలుసా నీకు? నీ కుటుంబం కోసం ఇలా చేశావా? అదే నువ్వు నిజాయితీగా మేడం, నేను పలానా కష్టంలో ఉన్నాను, నాకు సాయం చెయ్యండి లేదా ఉద్యోగం ఇవ్వండి అని వేడుకునుంటే నేను ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసుండేదాన్ని. ఇలా అపార్థాలు మోసాలతో సంపాదించిన డబ్బు మీ ఇంటికి కూడా మంచిది కాదు.
మేడం, నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది మేడం. అవునా? పాపం. రేపు మా ఇంటినంతా దోచేసి వేరే గత్యంతరం లేక ఇలా చేశాను అని చెబుతావా? చాలే ఆపవమ్మా. అబద్ధం మాత్రం చెప్పిందంట, మోసం చెయ్యలేదంట. వెనకడికి నీలాడిదే గొంతు కోసాను గాని ప్రాణం తీయలేదు అందంట. సార్, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. నీ తప్పు బయటపడ్డ తర్వాత ఒప్పుకోవటం గొప్ప అనుకుంటున్నావా రాధా? నిన్ను ఈ ఇంటి మనిషిలా ఆదరించాం, అభిమానం చూపించాం. మా అక్క బావ నిన్ను కూతురుగానే భావించారు. అలాంటి వాళ్లకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ప్రతిరోజు ఈ ఇంటి ఉప్పు తింటూ కనీసం ఆ విశ్వాసమైనా చూపించలేకపోయావు. నిన్ను చూస్తుంటే మనుషుల్ని నమ్మాలంటేనే భయం వేస్తోంది. ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా అసలు నిజం బయటపడింది. లేకపోతే ఇద్దరూ కలిపి ఏకంగా ఇల్లే దోచేసేవారు. అంత దారుణంగా మాట్లాడకండి ప్లీజ్. ఈ ఇల్లు నాకెంత ప్రేమనిచ్చిందో నేను అంతే అభిమానాన్ని చూపించాను. అందరినీ నా వాళ్ళు అనుకున్నాను. నా వాళ్ళు అనుకునే అంత ఈజీగా మోసం చేసావాక? నేను నా సొంత అక్కగానే ఫీల్ అయ్యాను. నన్ను అన్నింట్లో ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి అక్క నాకుంటే బాగుండేది అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నీలాంటి చీటర్స్ ఏ ఇంట్లో ఉండకూడదు. వీళ్ళిద్దరి లావాదేవీల్లో ఆ మనోహర్ గారు కూడా టోపీ వేసి ఉంటుంది. అందుకే తేడా కొట్టి జంప్ అయిపోయాడు. నువ్వు కూడా అట్నుంచటే వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చా? ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏడ్చి ఇక్కడే తెస్తాదామనా? రక్తం మరిగిన పులి అంత తేలిగ్గా వదులుతుందా? అలా కాదు మేడం, వేరే దారి లేక అలా చేశాను. మీరైనా చెప్పండి సార్. ఏం చెప్పమంటావమ్మా? నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకుంది, నీకోసం పూజలు చేయించింది. నిన్ను సొంత మనిషిలా ఈ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. ఇంత చేస్తుంటే అప్పుడైనా నీకు నిజం చెప్పాలని అనిపించలేదా? నీ అవసరం ఏదైనా కావచ్చు, కానీ అబద్ధం మాత్రం ప్రమాదకరం. ఒక్కసారి నమ్మకం పోయాక సంపాదించుకోలేం. ఇంకా తనతో మాట్లాడింటనయ్యా. ఇదిగో నీ లగేజ్ చూసుకుని మర్యాదగా పో. నువ్వు చేసిన పనికి ఇక్కడే కాదు ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా చేస్తాను. సార్ ప్లీజ్ సార్, అంత పని చేయకండి సార్ ప్లీజ్. మేడం, నా వైపు చూడండి, నా కళ్ళలోకి చూడండి మేడం. అబద్ధం చెప్పాను అనే కానీ నేనెప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టేలా కానీ మీకు ద్రోహం చేసేలా ఏమైనా చేశానా? మేడం, ఒక ఆడపిల్ల బాధని అర్థం చేసుకోండి మేడం ప్లీజ్. మీ కూతురు లాంటి దాన్ని. నా కూతురుతో నీకు పోలికేంటి? చిన్న ఉద్యోగం కోసం ఎవరో పరాయి మగాడికి భారీగా నటించడానికి సిద్ధపడి ఇన్ని రోజులు అతనితో కలిసున్న నీలాంటి అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి? చూడు, ఎవరికైనా సరే క్యారెక్టర్ చాలా విలువైంది. అది కోల్పోయిన రోజు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. పోయి ఇక్కడి నుంచి. మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం. శేషు, వదినా, ఇక ఈమె నా కళ్ళ ముందు కనిపించకూడదు. లగేజ్ తీసి బయట పడేసేయండి. మేడం, చెయ్, నాతో మాట్లాడు. మేడం, సార్ మీరైనా చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, మేడంకి చెప్పండి సార్. ఇంకా చూస్తావేంటమ్మా? పద బయటికి, పద. నడు, పద. మేడం, మేడం సార్. నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందే సమయం.
ఏం చూస్తున్నావు? వెళ్ళు. చూసింది చాలు, బయలుదేరు. కను తెరిచి మూసేటి ఆటే కదా, కన్నీరుగా జారిపోయే కదా. మమ్మీ! ఏమైంది? ఏమైందో చెప్పు. బల్లి బల్లి బల్లి. ఏంటి? బల్లికి భయపడ్డావా? ఓయ్, ఏమైంది? ఏంటో అరుపు? బల్లికి భయపడ్డానని తెలిస్తే నా పరువు పోతుంది. హే, కూల్ డౌన్ రాదా, కూల్ డౌన్. నువ్వు భయపడకు, నేనున్నా కదా. వాటర్ నేను తీసుకొస్తానులే. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, ఓకేనా? మహాడికి బల్లి అంటే మహాభయం అండి. వాష్రూమ్ లో బల్లిని చూసి భయపడిపోయింది. నాకు నీ అరుపులా వినిపించిందే. అదే తన అరిచాక తనకేమైందని నేను కూడా అరిచేశాను. కాదు, భయపడకు భయపడకు చుట్టి తల్లి, భయపడకురా. కూల్ కూల్ కూల్. పొద్దున్నే వీళ్ళ రొమాన్స్ చూడలేక చేస్తున్నాను. తనని ఓదార్చే బదులు వెళ్ళా బల్లిని తరిమే. ఆ బల్లి నేనే తరివేస్తాను. నేను కాక ఇంకెవరు తరివేస్తారు? ఐఎమ్ వెరీ బ్రేవ్, యునో. తగలడండి. సిగ్గు లేకపోతే సరి, నువ్వు భయపడి నా మీద చెప్తావా? హే, నాకు భయమా? జస్ట్ అలా భయపడితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అరిచాను అంతే. పెద్ద పెద్ద పావులతో ఆడుకున్నావాడిని. ఇట్స్ ఎ స్మాల్ బల్లి, యునో. ఓ అవునా? అయితే వెళ్ళు. నో, నాకు ఫ్రెష్ అయ్యే మూడు పోయింది. ఇందాక నుంచి గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తున్నావు కదా, నువ్వే వెళ్ళు. ధైర్యం లేదు అని చెప్పొచ్చుగా, ఏదో బిల్డప్ ఎందుకు? మమ్మీ మమ్మీ అంట. వెళ్ళమ్మా, వెళ్ళి పక్కకు వెళ్ళి ఆడుకో. పోపో. నిన్ను ఎంత ఇన్సల్ట్ చేసింది. దీనికి నేను రివెంజ్ తీర్చుకోవాల్సిందే. పనికి మళ్ళీ బల్లి నా పరువు మొత్తం తీసేసావు. రాధా మనోహరేరి. రాధా మనోహర్, రండి భోంచేద్దురు గాని. నువ్వేం వడ్డించుకోవట్లేదండి మనోహర్? ఇవాళ మా రాధ చేత్తో వడ్డిస్తే తినాలనుంది సార్. రాధా, వడ్డిస్తావా? నేనా? అబ్బా, ఇక్కడ అందరూ ఉన్నారని కవర్ చేస్తున్నావు కానీ సార్, మేమిద్దరమే ఉంటే నాకెప్పుడు తనే ముద్దలు కలిపి పెడుతుంది సార్. ఓరి దుర్మార్గుడా, అది నోరో డస్ట్బిన్నా? చెత్త వాగుడంతా వాగుతావేంట్రా? మీ సరసాలు మాకెందుకయ్యా? కావాలంటే ఇప్పుడు కూడా వంటలన్నీ మీ గదిలోకి తీసుకెళ్ళి తినిపించుకోండి. తనేదో భార్య చేత్తో వడ్డిస్తే తినాలని ముచ్చట పడుతున్నాడు కదా, తిన్ని శేషు. రాధా, నువ్వు వడ్డించమ్మా. రైస్. త్వరగా పెట్టి రాదా?
ఈ కర్రీ వే ఇది. ఏ ఏంటి నువ్వు పెట్టు వెయ్. సాంబారే. ఏమైంది మనోహర్? ఏం లేదు సార్, పొరపాటున పడినట్టుంది. జాగ్రత్తగా తిను. ఏమైంది రాధా? ఏం లేదు, తగిలింది. రాధా ఏంటి కూర్చుంటున్నావు? రాధా కర్రీ వేయి. రాధా ఆకలిగా ఉంది, నువ్వు మోట పడద్దు, వెయ్యి. చిచ్చి, వీళ్ళ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా తినలేకపోతున్నాను. వీళ్ళని గెంటేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇదేంటి, ఇంట్లో ఉన్న దొంగలు పడ్డారా? దొంగ 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 కాపాడండి 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 కాపాడండి, దొంగ 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 కాపాడండి కాపాడండి కాపాడండి. ఎందుకలా అరుస్తావు? నేను నిన్ను కట్టేశాను. మీరా? ఎందుకు? రాత్రి నా చేత భోజనం వడ్డించుకుని సొంత మొగుడ్లా పెత్తనం చేసావు కదా, అందుకే ఈ పనిష్మెంట్. నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఇలాగే పడుండు, లేదంటే నేను ఫస్ట్ నువ్వు లాస్ట్ అని గోలు చేస్తావు. మీరు స్నానం చేసి వచ్చేంత వరకు నేను ఇలాగే ఉండాలా? చచ్చూరుకుంటానండి బాబు. పోలేండి, కావాలంటే మీరే ఫస్ట్ స్నానం చేయండి. ఈ కట్లిప్పేసి హాఫ్ మినిట్ టైం ఇవ్వండి, అర్జెంట్ అండి ప్లీజ్. అర్థం చేసుకోండి, హాఫ్ మినిట్. నేను నమ్మను. ఇలా అబద్ధాలు చెప్పి ఏకంగా స్నానం చేసి వస్తావు. సో నో మోర్ డ్రామాస్. వెయిట్ చేయి, జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఏంటి జస్ట్ హాఫ్ అన్ అవరా? నేను వెయిట్ చేయలేను ప్లీజ్. తర్వాత బెడ్ పాడైపోతే నాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? అలాంటి పనులు చేస్తే నీ చేతే క్లీన్ చేయించి నీ చేతే ఇవన్నీ ఉతికిస్తాను. రాధగారు ప్లీజ్ అండి, హాఫ్ అన్ అవర్ కంట్రోల్ చేసుకోవడం అంటే కష్టం అండి. ఓ అలా అంటావా? ఏం పర్లేదు, ఈ హాఫ్ అన్ అవర్ నువ్వు డైవర్ట్ అయ్యేలా మంచి టీవీ ప్రోగ్రాం పెడతాను. జస్ట్ వెయిట్. విష్ణు పిగ్ ఫార్మ్ దగ్గర ఉన్నాం. ఈ ఫార్మ్ ను వీళ్ళు 2 years నుంచి రన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ 3 పిగ్ ఫార్మ్ అంట, చూడు. పందుల పెంపకం ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ కదా. నీ ఫ్రెండ్స్ గురించి ప్రోగ్రామ్ బాగా చూడు. బాయ్. రాధగారు ప్లీజ్. బ్లాడర్ ఫుల్ అయిందే. ఎందుకైనా మంచిది ఆయింట్మెంట్ రాయమ్మా. రోషన్ ఆయింట్మెంట్ తీసుకురా.
కాస్త మెల్లగా రాయమ్మా. ఇక్కడ ఇక్కడ అయ్యో ఇక్కడ అక్క ఇదిగో ఇది తీసుకో. ఏయ్ రాయి ఏయ్ ఇప్పుడెలా ఉంది? రివెంజ్ తీర్చుకుంటే హాయిగా ఉంది. నన్నే లోపల కట్టేస్తావా? చూడు, నీ చేత కాళ్ళు పట్టించుకున్నాను. దట్ ఈజ్ మనోహర్ రివెంజ్. అరే నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది రాదా? నొప్పి తగ్గిపోయింది చూడు. ఎంత నాటకమాడా, చెప్తాను నీ పని. తగ్గిపోయిందా? అమ్మయ్యా, అయితే ఇప్పుడు మొక్కుబడి తీర్చేసుకోవచ్చు. మొక్కేంటి? మొక్కుబడి ఏంటమ్మా? నా మీద దొంగతనం నింద పడినప్పుడు నా తప్పు లేదని ప్రూవ్ అయితే దేవుడి ముందు చేతిలో కర్పూరం వెలిగించి 108 సార్లు తిప్పుతాను అని మొక్కుకున్నాడంట మేడం. ఇవాళ ఆ మొక్కుబడి చెల్లించాలి అనుకున్నాడు. ఇంతలో ఇలా అయ్యింది. ఇప్పుడు తగ్గిపోయింది కదా, అందుకే చెల్లించమంటున్నాను. ఇప్పుడు ఎందుకులే రాదా, ఆఫీస్కి టైం అయింది, రేపు చేద్దాం. నోనో మనోహర్, మొక్కుబడులు అలా పోస్ట్పోన్ చేయకూడదు. పర్వాలేదు, మేం వెయిట్ చేస్తాం. నీ మొక్కుబడి కానివ్వు. మేడం అది నేను ఇవాళ మనోహర్, ఇవాళ అనుకున్నది ఇవాళే చేసేయాలి. అమ్మ రాధా, యు ఆర్ వెరీ లక్కీ. ఇంతలా ప్రేమించే భర్త దొరకడం నీ అదృష్టం. అవును సార్, ఐఎమ్ వెరీ లక్కీ. పదండి, పూజ గదిలోకి వెళ్దాం. రండి. సో మేడం, మీరు కూడా రండి. తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు చూద్దరు గాని. రండి రండి. పదరా. వద్దు రాదా. టెన్షన్ పడకండి, మీరు చేయగలరు. యు కెన్ డూ ఇట్. అయిపోయావురా. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. ఈ గుండెల్లోన్న బీటు సావుడ్డపై మోగుతోంది. వన్, ఏ సండే లాంటి లైఫ్ 2, 3 సావుడ్డపై మోగుతోంది. గ్రహచారం జిల్లాల గదిలోకి దూరిందే. దురదృష్టం దుష్మన్లా దుంపంతా తెంచిందే. అయ్యో పాపం సారు, ఎట్టా బుక్కయ్యారు. లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అయ్యో పాపం సారు, ఇట్టాలకయ్యారు. 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. ఉష్యు, పాపం బాగా కాలినట్టుంది. రండి, ఆయింట్మెంట్ రాస్తాను. అర్థమైందా? ఈ రాతతో గేమ్స్ ఆడకూడదు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. రండి, ఆయింట్మెంట్ రాస్తాను. ఆయింట్మెంట్ వద్దు, రాయడం వద్దు. బావ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాడు. సూపర్ బావా. రండి.
మీద రివెంజ్ తర్వాత తీర్చుకుందు గాని ముందు స్కూటీ స్టార్ట్ చేయి. చెయ్యి కాలిపోయి ఉంటే ఎలా తీనండి? కదా కామ్గా వెనకాల కూర్చో. స్కూటీ నేను నడుపుతాను. డాకిని శాకిని లంకిని అన్నిటిని మిక్సీలో వేసి రుబ్బితే వచ్చే రాక్షసు నువ్వేనే. తిట్టుకుంది చాలే కాని కూర్చో కూర్చో. హలో, కుదురుగా కూర్చోమన్నాను కదా. నేను కుదురుగానే కూర్చున్నానండి. స్పీడ్ బ్రేకర్ ఎక్కించింది మీరు. కళ్ళు కాస్త రోడ్డు మీద పెట్టి డ్రైవ్ చేయండి. డిస్టెన్సింగ్ డిస్టెన్సింగ్. ఏంటి నువ్వు ఊరికటా చూస్తున్నావు? నేనా? స్కూటీని బ్యాగాల్లో ఎగరేసినట్టు ఎగరేసింది కాక సడన్ గా బ్రేక్ వేసి నన్ను పడేద్దాం చూసిందే కాక నేనే టచ్ చేశానా నన్నే అంటావా? బా ఇదంతా కాదు, ముందు నువ్వు దిగు. నేనా? దిగు. అయ్యో 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 అయ్యో, ఒంటరి మగాడిని, పైగా చెయ్యి కాలిన అభాగ్యుణ్ణి ఇలా నడి వీధిలో వదిలేస్తావా? నీ కన్నదమ్ములు లేరా? అంత ఓవర్ యాక్టింగ్ వద్దు. అటు తిరిగి కూర్చో. హలో, నేనేమన్నా ఎల్కేజీ పిల్లాడా? సరే అయితే ఎవరినైనా లిఫ్ట్ అడుక్కోనో ఆటోకు క్యాబ్కురా. నేను వెళ్తున్నా. చాలు లేని దెయ్యం. వినపడింది. వినపడాలనే కదా అంది. డిస్టెన్స్. చిన్నప్పుడు మా తెలుగు బంధువుల మీద జోకేస్తే నీ జీవితం నవ్వులు బాల అయిపోతుందిరా అని శాపం పెట్టాడు. అది ఇలా నిజం అవుతుంది అనుకోలేదు. దేవుడా, ఇంకో జన్మంటూ ఉంటే ఈ రాక్షసులే లోకంలో పుట్టేలా చూడు. దేవుడు అడ్డమైన కోరికలు తీర్చడు.